పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే అద్భుతమైన చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా పోటీ చేసి అన్ని నియోజకవర్గాల్లో గెలవలేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం పోటీ చేసిన 21 నియోజకవర్గాలలో 21 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర కూడా జనసేననే పోషించింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి తన పంతాన్ని సాధించుకున్నాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంటే ఏంటో నిరూపించాడు. అలాగే దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారాడని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే పవన్ కళ్యాణ్ తాను డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి తన పవర్తో తన అన్న మెగాస్టార్ చిరంజీవికి కూడా కీలకమైన పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే విషయమై కేంద్రంలో ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించారట. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అలాంటి చిరంజీవికి గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ఫెయిల్ అయిపోయారు. కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి కోలుకోకుండా చేశారు.